కథామంజరి అంతర్జాల పత్రిక ఫిబ్రవరి 2025 శ్రావ్య సంచిక. కథామంజరి నిర్వహించిన శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి కథల పోటీ 2025లో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ప్రయత్నం. కలం మద్దూరు నరసింహమూర్తి, గళం పప్పు భోగారావు. వాది ప్రతివాదులైన లక్ష్మణ్, సర్కారు వారు ప్రతినిధులు మరియు సర్కారు వారు వకీలుగారుల దృష్టి న్యాయమూర్తి గారి మీదనే నిలిచి ఆయన ఏమి తీర్పు చెప్తారా అని నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. భారతీయ పరిపాలనా అధికారిగా నియుక్తమయ్యేందుకు సర్కారు వారు నిర్వహించే వ్రాత పరీక్షకు తగిన శిక్షణ దొరికే సదుపాయం తాను ఉండే పట్టణంలో లేకపోవడంతో హైదరాబాద్లో శిక్షణ తీసుకుని ఫైనల్ వ్రాత పరీక్ష సంతృప్తిగా వ్రాసి ఇంటికి చేరుకున్న లక్ష్మణ్ ఇంటర్వ్యూ కొరకు చదువుకుంటూ ఉన్నాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైన సమాచారం తెలియగానే ఇంటర్వ్యూ కొరకు హైదరాబాద్ మీదుగా దేశ రాజధానికి వెళ్లి రావడానికి ట్రైన్ టికెట్ రిజర్వ్ చేయించుకుని ఏకాగ్రతతో ఇంటర్వ్యూ కోసం తయారవసాగాడు. ప్రయాణం రోజున ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులతో కలిసి కాఫీ తాగుతూ తెలుగులో వచ్చే వార్తలలో దేశంలో చాలా చోట్ల అకస్మాత్తుగా సంభవించిన తీవ్ర గాలులతో కూడిన అకాల వర్షాల వలన పలుచోట్ల రోడ్లు, రైల్వే లైన్లు దెబ్బతిని రాకపోకలకు విపరీతమైన అంతరాయం కలిగింది. రోడ్లు బాగుపడేందుకు 4 రోజులు పట్టవచ్చని రోడ్లు రవాణా శాఖ మంత్రి తెలియచేయగా, రైల్వే లైన్లు సరిచేసేందుకు 3 రోజులు పట్టవచ్చని రైల్వే మంత్రి తెలియచేస్తున్నారు. భారతీయ వాతావరణ శాఖ ఈ హఠాత్ పరిణామంకు కారణాలు తెలుసుకునేందుకై తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో మరియు దేశ రాజధానిలో సహాయ శిబిరాలు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. జనం దూర ప్రయాణాలను కనీసం 4-5 రోజుల వరకు వాయిదా వేసుకోమని ప్రభుత్వం సూచిస్తున్నది అని విన్నాడు లక్ష్మణ్. వెంటనే రైల్వే స్టేషన్లో విచారిస్తే ఇక్కడికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో రైల్వే లైన్ కొట్టుకుపోయినందువలన ఆ రోజు తాను వెళ్లవలసిన రైలు క్యాన్సిల్ అయిందని, ఏ రైలు ఎప్పుడు బయలుదేరేది 2-3 రోజుల తర్వాత ప్రకటన ద్వారా తెలియచేస్తారని వాళ్ళు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే దారిలో చాలా చోట్ల రైల్వే లైన్ కొట్టుకుపోయినందువలన తాను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రిజర్వేషన్ చేసుకున్న రైలే కాక ఆ మార్గంలో వెళ్లే అన్ని రైళ్లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ మార్గంలో రైళ్లు ఎప్పుడు బయలుదేరేది 2 రోజుల్లో తెలియజేయబడుతుందని కూడా తెలిసింది. అక్కడి నుంచి బస్టాండులో హైదరాబాద్కి వెళ్లే బస్సుల గురించి విచారిస్తే ఆ మార్గంలో చాలా చోట్ల రోడ్డు దెబ్బతిన్నందున ఏ బస్సు ఆ మార్గంలో వెళ్లేది లేదు. ఎప్పుడు ఏ బస్సు వెళ్తుంది అన్నది ప్రస్తుతం చెప్పలేము అని తెలియచేశారు. ఆ ఊరికి విమానాశ్రయం లేదు కనుక ఫ్లైట్ గురించి ఆలోచించే అవసరమే రాలేదు లక్ష్మణ్కి. ఇంటర్వ్యూ కోసం వెళ్లవలసిన తన ప్రయాణానికి ఆటంకం రావడంతో విచారంగా ఇంటికి వచ్చిన లక్ష్మణ్ని తల్లిదండ్రులు ఊరడించి పరిస్థితి చక్కబడిన తర్వాత వెళ్లి అక్కడ ఇంటర్వ్యూ చేసే అధికారులకు పరిస్థితి వివరిస్తే తగిన ఫలితం ఉండవచ్చని ధైర్యం చెప్పారు. ప్రస్తుతానికి చేసేదేమీ లేక తన ప్రయత్న లోపం ఉండకూడదనుకున్న లక్ష్మణ్ ఇంటర్వ్యూ కోసం చదువుకోసాగాడు. అధిక వ్యయప్రయాసలతో 5 రోజులు ఆలస్యంగా ఢిల్లీ చేరుకున్న లక్ష్మణ్ ఎంతో కష్టపడిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్న అధికారులతో ముఖాముఖి కలిసే అవకాశం దొరికింది. తాను ఆలస్యంగా చేరుకుందికి కారణాలు వివరించినా వారు లక్ష్మణ్కి మరో అవకాశం ఇచ్చేందుకు నిరాకరించారు. తాను వ్రాతపూర్వకంగా వారికి పంపిన అర్జీ మీద మీరు కోరిన అనుమతి నిరాకరించడమైనది అని వ్రాసి స్టాంపు, తేదీ వేసి సంతకం పెట్టి వాపసు ఇచ్చేసి ఇక మీరు వెళ్ళవచ్చు అని పంపించేశారు. నిరాశతో తిరిగి వచ్చిన లక్ష్మణ్ని తీసుకుని అతని నాన్నగారు తనకు తెలిసిన వకీలు దగ్గరికి వెళ్లారు. ఆయన అంతా విని ఇది సర్వసామాన్యమే, ఫలితం గురించి ఆలోచించక న్యాయం కోసం దావా వేసి ప్రయత్నం చేయడం ఉత్తమం అని సలహా ఇచ్చారు. వకీలు గారి సహాయంతో లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన తాకీదుకు కేంద్ర ప్రభుత్వం అధికారులు కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. తాకీదులో విధించిన గడువు దాటిన పిమ్మట లక్ష్మణ్ న్యాయస్థానంలో దావా వేయడం జరిగింది. న్యాయస్థానం వారు ఒక అధికారిని నేరుగా ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి పంపి లక్ష్మణ్ వ్రాత పరీక్షలో వ్రాసిన జవాబు పత్రాన్ని సీల్డ్ కవర్ ద్వారా తెప్పించి దానిని పరీక్షించి వాది తగిన ప్రతిభావంతుడే అని గ్రహించి దావా కొనసాగేందుకు తగిన చర్యలు ప్రారంభిస్తూ న్యాయస్థానానికి రావాలని కేంద్ర ప్రభుత్వానికి తాకీదు పంపారు. న్యాయస్థానం వారు పంపిన తాకీదుకు సమర్పించవలసిన వ్రాతపూర్వక సమాధానంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు లక్ష్మణ్ కోరినట్టుగా అవకాశం కల్పించేందుకు ఎటువంటి నియమం లేదు కనుక లక్ష్మణ్ వేసిన దావాను కొట్టివేయవలసినదని తెలియచేశారు. న్యాయస్థానంలో దావా విచారణకు వచ్చిన రోజున
న్యాయమూర్తి గారు లక్ష్మణ్ని ఉద్దేశించి, మీరు కేంద్ర ప్రభుత్వం మీద వేసిన దావాను ఇప్పటికీ కొనసాగించదలుచుకున్నారా, లేక వాపసు తీసుకునే ఉద్దేశం ఉందా? దావాను కొనసాగించదలుచుకుంటే మీ తరఫున వకీలు ఎవరు అని ప్రశ్నించారు. యువర్ ఆనర్, నేను కేంద్ర ప్రభుత్వం మీద వేసిన దావాను కొనసాగించదలుచుకున్నాను. మీరు అనుమతిస్తే నా దావాను నేనే వాదించుకుంటాను. మీరు కోరినట్లయితే ఈ న్యాయస్థానం మీకు వకీలును ఏర్పాటు చేస్తుంది. అవసరం లేదు యువర్ ఆనర్, నా దావాను నేనే వాదించుకునేందుకు మీ అనుమతి కోరుతున్నాను. సరే, మీరు కోరినట్టుగా అనుమతి ఇవ్వడమైనది. దావా నడుస్తూ ఉండగా మధ్యలో ఎప్పుడైనా మీరు కోరితే ఈ న్యాయస్థానం మీకు వకీలును ఏర్పాటు చేస్తుంది. దావాదారు అతని ఆక్షేపణను, తత్సంబంధమైన కోరికను ముందుగా రుజువు చేసుకోవాలి కనుక లక్ష్మణ్ని న్యాయస్థానం వారు ముందుగా అతని దావాకు సంబంధించిన ప్రమాణాలను సమర్పించవలసినదని తెలియచేశారు. లక్ష్మణ్ తాను విన్న మరియు ఎదుర్కొన్న ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన రుజువులను, ఆ ఆటంకాలు తీరగానే ఎటువంటి జాప్యం చేయక తాను ఢిల్లీకి ప్రయాణం కొనసాగించిన రుజువులను, మరొకసారి తనకు ఇంటర్వ్యూ అవకాశం ఇవ్వమని పెట్టుకున్న అర్జీని, దాని తిరస్కరణ తెలిపే రుజువును న్యాయస్థానానికి సమర్పించిన తర్వాత, యువర్ ఆనర్, న్యాయస్థానానికి మరికొన్ని నిజాలు తెలియచేసేందుకు అనుమతి కోరుతున్నాను అని విన్నవించుకున్నాడు. వీలైనంత క్లుప్తంగా చెప్పండి. ఇంటర్వ్యూ ఆరంభం అవ్వవలసిన రోజున ఇంటర్వ్యూ నిర్వహించవలసిన స్థలానికి ఇంటర్వ్యూ సభ్యులు ఎవరూ రాలేదు. రెండవ రోజున వారు వచ్చినా ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలు దాటిన వరకు ఏ ఒక్క అభ్యర్థిని ఇంటర్వ్యూ చేయలేదు. ఇందులోని నిజానిజాలు, కారణాలు న్యాయస్థానం వారికి తెలియవలసిన అవసరం ఉంది యువర్ ఆనర్. అందుకు న్యాయస్థానం వారు ప్రతివాది తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, ఇంటర్వ్యూ ఆరంభం రోజున ఢిల్లీలో రోడ్ల మీద ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయి మహానగరం మొత్తం చాలా అల్లకల్లోలంగా ఉండడమే కారణం. రెండవ రోజున ఇంటర్వ్యూ జరిగే కార్యాలయానికి నీరు, విద్యుత్ లభించేసరికి మధ్యాహ్నం సుమారుగా 12 అవడంతో ఇంటర్వ్యూ 12 గంటలు దాటిన తర్వాత ఆరంభించడమైనది యువర్ ఆనర్ అని ఆయన తెలియచేశారు. మొదటి 2 రోజులలో ఇంటర్వ్యూ ఇవ్వలేని అభ్యర్థులను అసలు ఇంటర్వ్యూ చేశారా, లేక వారిని వెనక్కి పంపించేశారా అన్న పరిస్థితి న్యాయస్థానానికి తెలియవలసిన అవసరం ఉంది యువర్ ఆనర్. ప్రతివాది తరఫు న్యాయవాది లేచి, ఇంటర్వ్యూకి కేటాయించిన రోజులు పూర్తి అయిన తదుపరి వెంటనే 2 రోజులలో వారిని ఇంటర్వ్యూ చేయడం అయినది యువర్ ఆనర్ అని విశదీకరించాడు. ఏ నియమావళి ప్రకారం అలా చేశారు అన్నది కూడా న్యాయస్థానానికి తెలియవలసి ఉంది యువర్ ఆనర్. ప్రతివాది తరఫు న్యాయవాది లేచి, వారు సమయానికే ఇంటర్వ్యూకి ఎంతో కష్టనష్టాలతో వచ్చారని, అయినా ఇంటర్వ్యూ బోర్డు ఆ సమయాలలో ఇంటర్వ్యూ చేయలేకపోవడంతో ఆయా అభ్యర్థుల దగ్గర ఎటువంటి తప్పు, దోషం, నిర్లక్ష్యం లేనందున ఇంటర్వ్యూ బోర్డు చైర్మన్ ఆయనకుండే ప్రత్యేక అధికారంతో ఆ విధంగా నిర్ణయించి అనుమతి ఇచ్చారు యువర్ ఆనర్ అని వివరణిచ్చారు. ప్రకృతి వైపరీత్యాల ఆటంకంతో ఇంటర్వ్యూకి సమయానికి రాలేకపోయిన నన్ను కూడా అదే అధికారం ఉపయోగించి ఎందుకు అనుమతించలేదు అన్నది న్యాయస్థానానికి తెలియవలసి ఉంది యువర్ ఆనర్. అందుకు ప్రతివాది తరఫు న్యాయవాది ఇంటర్వ్యూ బోర్డు సభ్యులతో సంప్రదించి, ఇంటర్వ్యూ కోసం వాది 5 రోజులు ఆలస్యంగా చేరుకున్నందున ఆయనకు అనుమతి నిరాకరించబడింది యువర్ ఆనర్ అని బదులిచ్చారు. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయాన న్యాయమూర్తి గారు వారి తీర్పును ఈ విధంగా ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యం, ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇంటర్వ్యూకు వాది సమయానికి రాలేకపోయినందున ఆయన ఎడల ఎటువంటి తప్పు, దోషం, నిర్లక్ష్యం లేదని భావిస్తూ ఈ న్యాయస్థానం వాదిని ప్రత్యేక ఇంటర్వ్యూకి అర్హుడిగా అనుమతిస్తున్నది. కనుక ఇరుపక్షాల వారికి అనుకూలమైన తేదీన ఇంటర్వ్యూ బోర్డు వారు వాదిని ఇంటర్వ్యూ చేయవలసినదిగా ఉత్తర్వులు ఇస్తూ, ఇంతటితో ఈ దావా మధ్యలో కలుగు చేసుకుంటూ లక్ష్మణ్, సారీ యువర్ ఆనర్, మధ్యలో కలుగు చేసుకున్నందుకు నన్ను క్షమించి నా విన్నపం ఒకటి మనవి చేసుకునేందుకు అనుమతి కోరుతున్నాను. ఏమది? రేపే ఇంటర్వ్యూ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఆ ఇంటర్వ్యూ మీ పర్యవేక్షణలో జరిగితే తప్ప నాకు పరిపూర్ణమైన న్యాయం జరగదనే సందేహంగా ఉన్నది యువర్ ఆనర్. వాదిని రేపు ఇంటర్వ్యూ చేయటానికి ప్రతివాది సంసిద్ధంగా ఉన్నారా అన్న న్యాయమూర్తి గారి ప్రశ్నకు
ప్రతివాది తరఫు న్యాయవాది కేంద్ర ప్రభుత్వపు అధికారులతో సంప్రదించి రేపు ఇంటర్వ్యూ జరపడం కష్టం కాబట్టి 2 రోజులు గడువు ఇప్పించవలసినది అని మనవి చేశారు. ఈరోజు శుక్రవారం. వచ్చే సోమవారం ఉదయం 11 గంటలకు ఈ న్యాయస్థానం పర్యవేక్షణలో మా ఎదుట వాదిని ప్రతివాది ఇంటర్వ్యూ చేయాలి. అంతవరకు వాది కానీ ప్రతివాది కానీ ఈ ఊరు వదిలి బయటికి వెళ్ళటానికి ఎటువంటి అనుమతి లేదు అని స్పష్టంగా తెలియజేయడమైనది. వాదిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు బోర్డులో ఉన్న సభ్యులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇంటర్వ్యూ నిర్ణయాన్ని వారు వేరువేరు సీల్డ్ కవర్లలో ఉంచి ఇంటర్వ్యూ అయిన వెంటనే ఈ న్యాయస్థానానికి ఇవ్వవలసి ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు వాది ఇంటర్వ్యూ ఫలితం ఈ న్యాయస్థానమే ప్రకటిస్తుంది. ఇంతటితో ఈ దావా ముగిసింది అని న్యాయమూర్తి గారు ప్రకటించిన తీర్పు పట్ల ప్రతివాది తప్ప అక్కడ ఉన్న వారందరూ హర్షం ప్రకటించి లక్ష్మణ్కి అభినందనలు శుభాకాంక్షలు తెలియచేశారు. న్యాయమూర్తి గారు లక్ష్మణ్ని తమ గదికి పిలిపించుకుని, వయసులో చిన్నవాడవైన నిన్ను నా ఏకాంత నివాసంలో నిన్ను ఏకవచనంతోనే సంబోధిస్తాను అన్నారు. అది నాకు మీ ఆశీర్వాదం సార్. నిన్ను నీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. నీవు చక్కగా వాదించావు. కానీ నీ వాదనలో ఏమాత్రం లోపం ఉన్నా మంచి అవకాశం పోగొట్టుకునేవాడివి కదా. అవును యువర్ ఆనర్. మరి అలాంటప్పుడు న్యాయస్థానం వారు నీకు వకీలుని ఏర్పాటు చేస్తామంటే ఎందుకు వద్దన్నావు? అదృష్టం బాగుండి భవిష్యత్తులో నేను జిల్లా అధికారినైతే నా దావాను వాదించుకోవడంలో వెనక్కి తగ్గే నేను నా జిల్లా జనాన్ని ముందుండి ఎలా నడపగలను? అందుకే నన్ను నేను పరీక్షించుకొని మీ ఆశీర్వాదం అందుకోగలిగాను. మీకు నేను సదా కృతజ్ఞుణ్ణి. మనసా నవ్విన న్యాయమూర్తి గారు, నీకు అన్ని శుభములు కలుగుగాక అని లక్ష్మణ్ని దీవించారు. కథామంజరి మీరింతవరకు ప్రయత్నం కథ విన్నారు. కలం మద్దూరి నరసింహమూర్తి, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.